ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి కాస్త సహనంతో ఇది విను. నువ్వు కోరిన సంపద నీకు అందిస్తాను. వెంటనే గజేంద్రుణ్ణి తాకు బిడ్డా, ఇది నీ సాయి సత్యవాకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో మన బాబాగారి సందేశం వినాలి అంటే వెంటనే ఒక్కసారి గజేంద్రుణ్ణి తాకి బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇది 100 జన్మల అదృష్టం. కాస్త సహనంతో ఇది విను చూడమ్మా. నువ్వు కోరినంత సంపద ఇచ్చే గజేంద్రుణ్ణి ఒక్కసారి తాకి చూడు బిడ్డా. నీకైన మంచి జీవితాన్ని నేను నీకు అందిస్తాను. అవును తల్లి, ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకంతో ఈ సందేశం వినడానికి సిద్ధమయ్యావు, ఆ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న సమస్యలకు తగిన పరిష్కారం నేను చెప్తానమ్మా. కాస్త సహనం అనేది నీలో ఉంచుకొని జాగ్రత్తగా నీ బాబా చెప్పేది వెంటనే విను బిడ్డా. నిండు మనసుతో నీ బాబాని ధ్యానిస్తూ నువ్వు కోరినంత సంపద నేను నీకు అందిస్తాను. మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గజేంద్రుణ్ణి నువ్వు తాకు తల్లి. ఈ శుక్రవారం నీకోసం నేను ఒక మంచి సంపదను పంపించబోతున్నాను. ఒక్కసారి మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో గజేంద్రుణ్ణి తాకమ్మా. బిడ్డా, గుర్తుపెట్టుకో, నీకు రాబోతున్న ఈ శుక్రవారం నాడు ఒక శుభవార్తని తీసుకువస్తాను. నీ జీవిత సమస్య ఏంటో నీకు నేను ఈ గజేంద్రుడి రూపంలో అందిస్తానమ్మా. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది బిడ్డా. అవును తల్లి, రాసి పెట్టుకోమ్మా, అన్నీ జరుగుతాయి. యోగాసనాలు, యాగాలు, ధ్యానాలు మొదలైన సాధనలు చేయడానికి చాలా కష్టపడాలి. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి కష్టాలు పడక తప్పదు. కానీ ఒక్క సాయినాథుని కథని కానీ నా సందేశం కానీ వింటే చాలమ్మా. వినడానికి మనసుని ఒక్కచోట స్థిరంగా నిలుపుకోవడం తప్ప మరొక శ్రమ అన్నది అస్సలు పడాల్సిన అవసరం లేదు. ఇది నీకోసం నేను అందిస్తున్న ఒక గొప్ప సందేశం బిడ్డా. కాబట్టి నువ్వు తూచా తప్పకుండా ఖచ్చితంగా నా ఈ మాటల్ని వినాల్సిందే. కాస్త సహనం పెట్టుకొని నీ సాయి మీద నమ్మకం ఉంది కాబట్టి జాగ్రత్తగా విను. క్షణంలో నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి నేను ఎన్నో మార్గాలను నీకు పంపుతానమ్మా. నువ్వు ఏది కోరితే అదే నీతో ఉంచడానికి నేను అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉన్నాను. నువ్వు కోరింది దక్కడం లేదు అని, ఏది అనుకున్నా సరే అది జరగడం లేదు అని ఎన్నో ఏళ్లగా నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు కదా. ఒకే ఒక్క కోరిక, అది కూడా కాస్త నాకు తీర్చాలి అని నీకు కూడా ఉంది కదా బిడ్డ. అడుగుతున్నావు కదా బాబా అని నీ మనసు నాతో చెప్పుతూనే ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, భగవంతుని ఆర్థించినా పర్వాలేదు, కానీ ఎప్పుడూ కూడా భగవంతుడు నీకు ఇవ్వలేదు అని మాత్రం అస్సలు నిందించకు. ఆయన నీకు కావలసిన ప్రతిదీ కూడా నీకు ఖచ్చితంగా అందిస్తూనే ఉన్నాడు కదా. ఒకవేళ ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైన ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడమ్మా. ఒక వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు నీకు తెలియవు కదా. కానీ భగవంతుడికి అన్నీ తెలుసు. అందుకే అన్నీ తెలిసి మౌనంగా ఉన్నాడు బిడ్డా. ఆ విషయం నీకు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. అది నీకు ఎంత అవసరమో ఆ భగవంతుడు అన్నీ చూస్తాడు. అసలు ఒకవేళ ఇప్పుడు నీ జీవితానికి అది చాలా అత్యవసరమే అయితే ఖచ్చితంగా అది నీ వద్దకి వస్తుందమ్మా. కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు అస్సలు చేయకుండా ముందుగా నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నన్ను నీ బాబాని నమ్మావు కదా. నువ్వు సాయి బిడ్డవమ్మా, నా బిడ్డవి. కాబట్టి నువ్వు ఈరోజు ఈ మాటలు వింటున్నావు, వినగలుగుతున్నావు. ఎన్నో ఏళ్ల అదృష్టం ఉంది కాబట్టే ఇది నీ వరకు వచ్చింది. ఇది 100 ఏళ్ల అదృష్టమ్మ తల్లి. జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి నీవు పొందడానికి ఈ అవకాశాన్ని అందిస్తున్నాను బిడ్డా. నువ్వు నన్ను ఒక ప్రశ్న కూడా వేయవచ్చు. బాబా, నువ్వు ఎన్ని అయినా చెప్పు బాబా, నువ్వు ప్రతిరోజు కూడా నాకు సందేశం ఇవ్వచ్చు. కానీ ఆ సందేశం ద్వారా నేను ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటున్నాను, అర్థం చేసుకుంటున్నాను, జ్ఞానోదయం కూడా కలుగుతుంది. అలానే అన్నిటిలోనూ కూడా నాకు మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ తండ్రి, జీవిత ఆశయాన్ని ఎక్కడ తండ్రి నేను నెగ్గించుకోగలనా అన్న బాధ నీకు ఎక్కువగా బాధ పెడుతుంది కదా తల్లి. బాబా, మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాను కదా తండ్రి.
నా జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే మీకే కదా చెప్పుకుంటున్నాను. కాబట్టి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దాని నుంచి ఎలా నేను బయటపడాలి, దానికి తగ్గ పరిష్కారం కూడా నువ్వే నాకు అందించాలి బాబా అని నా బిడ్డలందరూ కూడా ప్రతిరోజు నన్ను అడుగుతూనే ఉన్నారు. నిజమేనా? ఆ సమస్య ఏ విధంగా తీరాలా అని నేను ప్రతిరోజు కూడా నా గురువుతో చెప్పుకుంటూనే ఉంటున్నాను. అది నా బిడ్డకి అర్థం కావడం లేదు. బిడ్డ, గుర్తుపెట్టుకో, నీ మనసులో ఉన్న ఆవేదన ఎప్పటికీ కూడా బయట పెట్టకు. ఆ ఆవేదన అంతా ఆవిరి చేసే బాధ్యత నాది కదా. సంతోషంగా ఉండమ్మా. నువ్వు నా మీద భారం వేశావు కదా, నీ భారమంతా నాది తల్లి. ఇక ఏమాత్రం చింతించకుండా మనస్ఫూర్తిగా ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు. ఈ భూమిపైన కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయమ్మా. ఎన్నో జీవులు కూడా ఉన్నాయి. భగవంతుని శక్తిని గుర్తించలేకపోవచ్చు. అందుకే మనిషికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చి ఈ భూమిపైన ఆ భగవంతుడు వదిలాడు. ఆ జ్ఞానం సాయంతో మనిషి వివేకాన్ని ఎరిగి తన లీలల్ని అలానే కీర్తిని గానం చేస్తూ ఉంటే భగవంతుడు ఎంతో పరవశం చెందుతాడు. కాబట్టి మనసులో నువ్వు ఎలాంటి కల్మషము లేకుండా, ఒకరిని బాధ పెట్టకుండా, ఒకరిని హింసించకుండా ఎప్పుడూ కూడా నువ్వు మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయి తల్లి. నీ సాయికి ఎప్పుడూ కూడా ఈ రెండింటిని అర్పిస్తూ ఉండమ్మా. అందులో మొదటిది అంటే శ్రద్ధ, 2 సబూరి. వీటిని ఎప్పుడైతే నువ్వు నాకు సమర్పిస్తావో ఆ క్షణం నీ జీవితం అనేది ఎంతో సంతోషమయమవుతుంది. గుర్తుపెట్టుకో, శ్రద్ధ లేని భక్తి, అర్థం కాని విద్య రెండూ కూడా వ్యర్థమే తల్లి. దానం చేయకుండా దాచిన ధనం అనేది ఎవ్వరికీ ఉపయోగపడకుండా వృధా అవుతుందే తప్ప అది నీకు అవసరం లేకుండా పోతుంది. సమయానికి అవసరం ఉన్న వాళ్ళకి దానం చేస్తే అవసరం అనేది తీర్చిన తృప్తైనా నీకు మిగులుతుంది కదా. కాబట్టి దాచుకోకుండా ఎప్పటికప్పుడు అవి ఎంతటి అవసరాలకు పనికొస్తుందో అంతవరకు వాటిని ఉపయోగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అర్థమైందా? నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం, కష్టాల్లోకి నెట్టుకోవడం ఇవన్నీ కూడా కేవలం నీ చేతుల్లోనే ఉన్నాయి. జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉంటుందమ్మా. ఏది కావాలో నువ్వే గుర్తుపెట్టుకో. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, వాళ్ళకి చెడు చేయకుండా నీ సాయి మాటలను వింటూ పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, ఈ భూమి మీదనే ఉంటుందని గుర్తుపెట్టుకో. పవిత్ర హృదయంతో నువ్వు ధ్యానం చేయగలిగితే మన హృదయాల్లో జ్ఞాన జ్యోతిగా కొలువై ఉన్న పరమాత్మకి మరొక రూపమైన అంతరాత్మను చూడడం సాధ్యం. కాబట్టి అదే ఆత్మ సాక్షాత్కారమని భగవంతుడే మనకి స్పష్టం చేస్తాడమ్మా. తల్లి, నువ్వు అన్నీ మర్చిపోయి నీ కష్టాలను పక్కన పెట్టి నీ సాయి మీద నమ్మకంతో, శ్రద్ధ భక్తితో దైవ చింతనలో లీనమై ఉండు. ఏది మంచో, ఏది చెడో, ఏది ఎప్పుడు ఎలా చేయాలో నీ బాబాకి అన్నీ తెలుసమ్మా. ధైర్యంగా ఉండు తల్లి. సర్వము సంపూర్ణంగా నీ బాబాకి వదిలేయాలి. నీ భారమంతా నాది కదా, నీకు ఏ కోరిక లేదు కదమ్మా. ఇలా అనుకుంటున్నప్పుడు నీ మనసంతా భగవంతుడే నిండిపోయి ఉంటాడు. ఇదే తల్లి భక్తి, ఇదే శరణాగతి అని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎప్పుడైనా సరే పెద్ద కష్టంలో కావచ్చు, లేదా తీరని వేదనలో కావచ్చు, ఎదురుగా 5 అడుగుల శరీరంతో నీ బాబా ఎప్పుడూ నీకు ఎదురుగా నిలబడతారు. నువ్వు కోరుకున్నది ఒక్కటే కదా, సాయి పాదాలను పట్టుకొని నన్ను మోక్ష ప్రాప్తిని కలిగించు తండ్రి అని సాయిని నువ్వు కోరుతూనే ఉంటావు. ఈరోజు నాకు రేపటి జీవితంలో వెలుగునిచ్చే సూర్యుడిలా నాకు నువ్వు కనిపిస్తున్నావు బాబా. కాబట్టి నీ మీద నమ్మకంతో ఈరోజు నీ మాటల్ని నేను శ్రద్ధగా విని వాటిని అర్థం చేసుకొని తూచా తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నిస్తాను తండ్రి. బాబా, నువ్వు మనసులో ఇలా కూడా అనుకుంటున్నావు. గుర్తుపెట్టుకో తల్లి, ఇంద్రియ సుఖాలను కోరికలనే పడకపై గుర్రు పెట్టి నిద్రిస్తున్న వారిని దయామయుడైన నీ బాబా మేలుకొలుపుతున్నాడు. అవును బిడ్డ, అందుకే నిన్ను కూడా తట్టి లేపుతున్నానమ్మా. సుఖం దుఃఖం అనేవి మనసుకి కలిగించే మార్పులు. సత్సంగంలో ఇలాంటి మార్పులు ఏవీ ఉండవు. దానివలన సత్సంగాలు అనేటివి ఎప్పుడూ కూడా మనసుని చైతన్యంలో లీనం చేసి
సుఖ దుఃఖాలను చోటు లేకుండా చేస్తాయి. కాబట్టి తల్లి, వీటిని నువ్వు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తేనే నీ జీవితం అనేది సుఖమయమవుతుంది. అర్థమైందా? ఇతర సాధనాలతో కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. నీ సాయి సచరిత్రను విను. సాయి పాఠాలు గంటపాఠం చెయ్యి. ప్రతి క్షణం కూడా నీ సాయి నామాన్ని పఠించు. నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే ఒక్క క్షణం మౌనంగా కూర్చొని నీ తండ్రిని స్మరించు. నీ కళ్ళ ముందు నేను ఉంటాను తల్లి. ఆ తర్వాత నీ జీవితం స్వర్గమయమవుతుంది. ధైర్యంగా ఉండు. ఏ కష్టం వచ్చినా సరే నీ బాబాని తాకావు కదా, తాకంగానే నీ జీవితంలో ఉన్న ఎలాంటి ఆశయాలు ఉన్నా సరే నెరవేర్చడానికి నీ సాయి ఏదో ఒక మార్గం చూపిస్తాడు. సంతోషంగా ఉండమ్మా. గుర్తుపెట్టుకో, నన్ను అనన్యంగా భజించేవారు మరియు నిత్యం పవిత్ర మనసుతో నన్ను ప్రేమించేవారి యోగక్షేమాలు అన్నీ నేను ముందుండి నేను జరిపిస్తాను. వారి మనోబుద్ధులను నా వద్ద పెట్టి నన్ను స్మరించాలి. అలాంటి వారి దేహానికి ఏమైనా బాధలు కలిగినా వాటిని అస్సలు లెక్క చేయాల్సిన అవసరం లేదు. వారికి ఎలాంటి భీతి ఖచ్చితంగా ఉండదమ్మా. ఇది నేను చెప్పే మాట కాదు తల్లి. నా భక్తులు నా వద్దకు వచ్చి చెప్పే మాట అనేది ఎప్పుడైతే నేను ఇచ్చే భరోసాని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారో అలాంటి వారికి ఎప్పుడూ కూడా ఏ కష్టమూ ఉండదు. దైవం ఇచ్చిన దానితో తృప్తిగా జీవించడమే కదా నీ కర్తవ్యం. కాబట్టి లభించిన దాన్ని ఆనందంగా స్వీకరించు. తృప్తిగా సంతోషంగా ఉండు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీ బాబా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటాయమ్మా. గుర్తుపెట్టుకో, నీ సాయి అనుగ్రహం లేనిదే ఆకైనా కదలదు అని నీకు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను కదా. నువ్వు చేసేది తప్ప కాదా అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు తల్లి. ఎవరి నుండో కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను అడిగి చూడు. అదే నీకు సరైన సమాధానం చెబుతుంది బిడ్డ. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవద్దమ్మా. ఏదైనా సరే జరుగుతుంది, మంచిగా అవుతుంది అని చెప్పి మంచి ఆలోచనలు చెయ్యి. ఖచ్చితంగా నీకు అంతా కూడా మంచే జరుగుతుంది బిడ్డ. ఈ వాక్కుని నువ్వు వినగలుగుతున్నావు అంటే నీకు ఎంతో అదృష్టం ఉంది. నమ్మకంతో ఇది విన్నావు కదా, ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.